వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనకి ఇన్స్టిట్యూట్లో కొత్తగా స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ ఈసెట్ ప్లస్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ అండ్ జాబ్ ప్రిపరేషన్. అంటే కొత్తగా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కోసం ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంటే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ యొక్క సబ్జెక్ట్స్, దాంట్లో ఉండేటువంటి ఈసెట్ అంటే 75 మార్క్స్ ఒక ఫస్ట్ ఇయర్ నుండే మీకు ఈసెట్లో 75 మార్క్స్ వస్తాయి అన్నమాట. అది ప్లస్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి గైడెన్స్గా ఒక ప్రోగ్రామ్ అనేది మన ఇన్స్టిట్యూట్ తరఫున డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాల కోసం మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, నా కమింగ్ టు ద వీడియో. ఈ రేపు అంటే ఈరోజు ఈవినింగ్ క్లాస్కి వచ్చేసరికి మనకి ఆన్లైన్ క్లాస్ ఏం జరుగుతుంది అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్కి కూడా, మీరు సిఎంఈ తీసుకోనివ్వండి, ఈసీఈ అవనివ్వండి, ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, అందరికీ కూడా కామన్ సబ్జెక్టు ఇంజనీరింగ్ డ్రాయింగ్. మీరు రెగ్యులర్గా చూసేటువంటి డ్రాయింగ్ వేరు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ వేరు. ఇది టెక్నికల్గా మనం డ్రా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క ఇంజనీరు కూడా ఈ యొక్క డ్రాయింగ్ మీద ఒక అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే మనం అందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కానీ, ఇండస్ట్రీస్ డిజైన్స్లో కానీ మనం వర్క్ చేస్తాం అన్నమాట. కాబట్టి బేసిక్ డ్రాయింగ్ అనేది ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్కి కూడా దీని మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేటువంటి సబ్జెక్టు ఫస్ట్ ఇయర్ లెవెల్లో అన్ని బ్రాంచెస్కి పెట్టడం జరిగింది. సో ఇందులో ఏమేమి ఉంటాయి అంటే, టోటల్గా ఈ యొక్క ఇంజనీరింగ్ డ్రాయింగ్ మీకు ప్రాక్టికల్ దానిలాగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫైనల్ ఎగ్జాము 60 మార్క్స్కి ఉంటుంది. ఇంటర్నల్ ఎగ్జాము 40 మార్క్స్కి ఉంటుంది. ఓకే, 40 మార్క్స్ 60 మార్క్స్ అనమాట. సో ఇందులో ఉండేటువంటి సిలబస్ అంటే అసలు డ్రాయింగ్ అంటే ఏంటి అనేటువంటి ఒక ఐడియా కొంతమందికి ఉండదు. అంటే డ్రాయింగ్లో ఈ సబ్జెక్ట్లో ఏం డిస్కస్ చేస్తారు అంటే డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, అసలు మనం డ్రాయింగ్ నేర్చుకోవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాం. తర్వాత ఫస్ట్ చాప్టర్లో ఇవన్నీ లెటరింగ్, అంటే ఇప్పుడు మన నార్మల్గా మన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కదా, అలా రాయడానికి ఉండదు డ్రాయింగ్స్ మీద. ఆ లెటర్స్ అనేది ఒక టెక్నికల్గా డ్రాయింగ్ యొక్క లాంగ్వేజ్లో రాయాలి. ఇంజనీర్ యొక్క లాంగ్వేజ్ ఏంటి అంటే డ్రాయింగ్ అనమాట. మనం ఏది చెప్పాలి అన్నా కానీ మనం డ్రాయింగ్ రూపంలో తెలియచేయాలి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోనూ కూడా. కాబట్టి ఆ లెటరింగ్ ఎలా, దాని యొక్క డైమెన్షన్స్ అనేది ఇంపార్టెంట్. అంటే సపోజ్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నారనుకోండి, ఆ రెక్టాంగిల్ లెంత్ ఎంత, విడ్త్ ఎంత అనేది దాని మీద మెన్షన్ చేయాలన్నమాట. సో అది ఎలా ఉంటుంది అనేది ఈ ఫస్ట్ చాప్టర్లో చూస్తారు. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్, అంటే సర్కిల్, ఎలిప్స్, ఈ పారాబోలా, ఇలా డిఫరెంట్ జామెట్రికల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్ అనే దాంట్లో అవి నేర్చుకుంటాం. తర్వాత ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, ప్లేన్స్, సాలిడ్స్. ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, సాలిడ్స్ అంటే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూడండి, ఇదేంటిది 5 సైడ్స్ ఉన్నాయి. ఈ యొక్క టాప్ వ్యూలో చూడండి 5 సైడ్స్ ఉన్నాయి. ఇది పెంటాగాన్. ఈ పెంటాగాన్కి ప్రొజెక్షన్స్ అనేది డ్రా చేయాలి. డ్రా చేస్తే ఈ వ్యూలో ఎలా కనబడుతుంది, ఒక స్ట్రైట్ లైన్ లాగా కనబడుతుంది. అలా ఇదేంటిది, ఒక పెంటాగాన్ అనేది ఒక ప్లేన్ అన్నమాట. అలానే పాయింట్ని ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లైన్ని ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ ప్లేన్, ఇదేంటి ప్లేన్ని ప్రొజెక్ట్ చేస్తే దాన్ని సింపుల్ ఫామ్లో ఎలా రాస్తాము, ఎలా డ్రా చేస్తాము అనేది ఈ చాప్టర్లో చూస్తారనమాట. తర్వాత సెక్షనల్ వ్యూస్, నెక్స్ట్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే మీకు సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి. ఓకే, ఇలా ఉంది. దీనికి ఫ్రంట్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఫ్రంట్ నుండి చూస్తే ఎలా ఉంటుంది అంటే ఇది మీ యొక్క ఆబ్జెక్ట్ అండి. ఈ ఆబ్జెక్ట్ని ఫ్రంట్ ఈ వ్యూ నుంచి చూడండి. ఈ వ్యూ నుంచి చూస్తే ఎలా కనపడుతుంది మనకి, ఈ షేప్లో కనపడుతుంది, ఎల్ షేప్లో. టాప్ నుండి చూస్తే ఎలా కనపడుతుంది, ఈ షేప్లో కనపడుతుంది. ఇది టాప్ అంటే ఈ డైరెక్షన్లో చూడాలి. అలానే రైట్ సైడ్ వ్యూ అంటే సైడ్ వ్యూ, ఇటు నుంచి చూసారనుకోండి ఎలా కనపడుతుంది. సో ఇలా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని కూడా ఏ వ్యూలో ఎలా చూడాలి, దాని యొక్క డ్రాయింగ్ ఏ వ్యూలో ఎలా కనపడుతుంది అనేది ఈ యొక్క ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో
చూస్తారనమాట. సో మనకి ఈరోజు ఈవినింగ్ ఆన్లైన్ క్లాస్ 7 to 8లో జరిగేటువంటి క్లాస్ ఏంటి అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రాంలో అంటే ఈ యొక్క ఫస్ట్ ఇయర్ నుండి మీరు ఈసెట్ కోచింగ్, నెక్స్ట్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ అంటే మేజర్గా డల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, డల్లర్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ ప్లస్ స్కోరింగ్ కోసం ట్రై చేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో అంటే జాబ్ ప్రిపరేషన్ కూడా మనం ఒక షెడ్యూల్ అనేది ఇచ్చాము. దానికి సంబంధించినటువంటి వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో కాబట్టి మీ యొక్క మీకు ఈ ప్రోగ్రామ్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే కనుక ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేసినా, మెసేజ్ వాట్సాప్ పెట్టినా కానీ మీకు డీటెయిల్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.